ముందుగానే చెప్పుకున్న అంశాన్ని ఈరోజు మనం మాట్లాడటానికి సిద్ధపడుతున్నాం. జాగ్రత్తగా విందాం. ప్రతి చోట కూడా సంఘానికి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది సంఘాన్ని నడిపిస్తున్న నాయకులకు, వాటిని భుజం మీద వేసుకున్న పెద్దలకు అర్థమవుతుంది. కుటుంబ భారం ఇంటి యజమానికి తెలిసినట్టు సంఘ భారం కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకున్న వారికి అర్థమవుతుంది అని నేను చెప్పగలను. ఎందుకంటే లోకంలో ఎన్నో సమాజాలు, ఎన్నో సంఘాలు ఉన్నాయి. డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, పురపాలక సంఘము ఉంది, ఎన్నో సంఘాలు, ఎన్నో సమాజాలు, ఆర్య సమాజం ఉంది. కానీ దేవుని సమాజం గురించి ఆ సమాజంలో ఉన్నవారికి అర్థం కానంత వరకు, తండ్రి పడే కష్టం పిల్లలకు అర్థం కానంత వరకు, ఆ తండ్రి కష్టాన్ని పిల్లలు ఏ విధంగా నిర్వీర్యం చేస్తారో, జపాన్, చైనాలో అనుకుంటాను పాఠశాలల్లో పిల్లలు అల్లరి చిల్లరగా తిరగకూడదని, చదువులో వెనకబడకూడదని, చదువును నిర్లక్ష్యం చేయకూడదని సీక్రెట్గా పిల్లల తండ్రులు పడుతున్న కష్టాన్ని వీడియో రూపంలో తీసి పాఠశాలల్లో ప్రదర్శిస్తున్నారు. అది చూసిన పిల్లలు ఎంతగానో ఏడుపు, మా నాన్న ఇంత కష్టపడుతున్నాడా నాకు తెలియకుండా, ఏదో హాయిగా తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఏ భారము లేకుండా కదా, ఏదో బాగా విశ్రాంతి తీసుకున్నట్టుగా పనిచేసి వస్తున్నాడని అనుకున్నాను. కానీ మమ్మల్ని పోషించడానికి మా తండ్రి ఇంత కష్టపడతాడా అని భావించిన పిల్లలు, మా నాన్న కష్టానికి తగినట్టుగా నేను చదువుకోవాలి అన్న ఆలోచన పిల్లల్లో పడాలి అని వాళ్ళ తండ్రులు పడుతున్న కష్టాన్ని వీడియో తీసి పిల్లలకు చూపించడం బాగానే ఉంది. కానీ కనిపించని తండ్రి భూమి మీద ఉన్న తన పిల్లల కొరకు ఆయన పడుతున్న కష్టాన్ని ఎవరు చూపించగలరు? ఆయన మన కొరకు వేసిన మహా గొప్ప ప్రణాళిక, ఆయన మన కొరకు ఆలోచించిన విధానాలు, మన కొరకు పడిన కష్టం, పడుతున్న కష్టం, పడబోతున్న కష్టం, ఇవన్నీ ఎవరు చెప్పగలరు? కాబట్టి భూమి మీద ఎన్నో సమాజాల లాంటిది కాదు ఈ సమాజం, ఈ సంఘం. దేవుడు ఆదిలోని ప్రకృతిని కలిగించిన తర్వాత ఆదాము హవ్వమ్మలను భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత వారిని ఆశీర్వదించిన సంగతి మనకు తెలుసు. పిల్లలు కలగక ముందు ఆశీర్వదించాడు దేవుడు. పిల్లలను కనకముందు ఆదాము హవ్వలు దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు. అయితే పాపము చేసిన తర్వాత పిల్లల్ని వాళ్ళు కట్టాలి. ఆదిలోని హంసపాదం అన్నట్టుగా మొదట్లోనే దేవునికి విరోధమైన భావాలు మనుషుల్లో పుట్టుకొచ్చి, మనం ఆదికాండంలో ఎన్నోసార్లు చదువుకున్నట్టుగా భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. ఆయన ఆలోచన వేరు, మన పరలోకమందున్న తండ్రి ఆలోచనలు వేరు. భూమి మీద మనిషి ఆలోచనలు చెడగొట్టుకున్నాడు, మార్గాన్ని చెరిపేసుకున్నాడు. ఇది ఒక పరీక్ష లాంటిదే. బ్యాలెన్స్ చేయాలంటే అది వినాలా, ఇది వినాలా అని వినాలి. కాబట్టి కన్న తండ్రి ఆ సంకల్పం, ఆయనకున్న ఆలోచనలు, ఇవన్నీ కూడా నిజంగా మనిషి కాల రాశాడు. వాటన్నిటిని కూడా పక్కన పెట్టాడు. భూలోకమంతా చెడిపోయిన ఆ కాలంలో దేవుడు పరితపించాడు, నా కొరకు బ్రతికే ఒక సమాజం కావాలి, ఒక సంఘం కావాలి, నా ఆలోచనలు అనుసరించి నడుచుకునేవారు భూమి మీద రావాలి అనుకున్నాడు, కోరుకున్నాడు. భూమి అంతా చెడిపోతే మంచి మనసు కలిగిన వారు ఎవరైనా కనిపిస్తారేమో అని దేవుడు పరిశీలన చేస్తే ఒక ఆయన కనిపించాడు. ఆయన అబ్రహాం గారు. ఆయన మంచి మనసు కలిగిన వాడు అంటుంది నెహెమ్యా గ్రంథంలో. ఎందుకంటే ఆయన ఇతర దేవతలను ఆయన పూజిస్తూ ఉన్న, ఆరాధిస్తూ ఉన్న మంచి మనసు కలిగిన వాడు అబ్రహాం గారు. దేవుడు పట్టుకున్నాడు ఆయన్ని. నిజంగా క్రీస్తును నమ్మిన వారి కంటే నేను అనుభవంతో చెప్తున్నమాట,
క్రీస్తును నమ్ముకున్న వారి కంటే మా దేవుడు నిజమైన వాడు, మేము పట్టుకున్న పరిశుద్ధ గ్రంథం నిజమైనది అని చెప్పుకుంటున్న మనకంటే నిజంగా క్రీస్తును నమ్మని వారు హైందవులుగా ఉన్న వారిలో కొంచెం మేలు కనిపిస్తుంది. నీతి న్యాయం అది దేవుని వాక్య సంబంధమైనది లేక వాక్యానుసారమైనది కాకపోయినా వారిలో కొన్ని పద్ధతులు బాగా నచ్చుతాయి. అందుకే దేవుడు కూడా చెడిపోయిన ఇశ్రాయేలు గురించి ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? మీరు ఒకసారి వెళ్ళి ఆ దేవుళ్ళు దేవతలను కొలుస్తున్న వారిని చూడండి ఒకసారి. ఎందుకంటే వారు తమ దేవుళ్ళను ఎప్పుడు మార్చుకోలేదు. అది విషయం. వారి దేవుళ్ళు ఎలాంటి వారు ఏమి అన్నది వారు ప్రస్ఫుటంగా వారు వాటి గురించి ఆలోచించకపోయినా వారు నమ్ముకున్న దేవుళ్ళు దేవతలను మార్చుకున్నట్టు ఎక్కడ కనిపించదు. కానీ మీరు మాత్రం మార్చేసుకున్నారు. నిజము కాని దేవుళ్ళు దేవతలను వారు మార్చుకోలేదు, కానీ నిజమైన దేవుడిగా ఉన్న నన్ను మీరు మార్చేశారు. కాబట్టి దేవునికి కొన్నిసార్లు అన్ని జనులను చూపించి వారిలా ఉండకూడదని చెప్పిన దేవుడే కొన్నిసార్లు కొంతమందిని చూపించవలసి వచ్చింది. ఆదోనిలో మార్వాడీస్ అని ఉంటారు, మీకు తెలుసు చాలామంది మార్వాడీస్. ఆదోనిలో నేను వాళ్ళని చూశాను. ఆడవాళ్ళు కూడా నిజంగా మనము సంఘానికి వచ్చినప్పుడు మాత్రం ముసుగేసుకుంటాం, వాళ్ళు మాత్రం వాళ్ళ సమాజంలో బజారును వెళుతున్నప్పుడు కూడా ముసుగేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏ ధర్మశాస్త్రం నేర్పించింది వారికి? ఇవన్నీ ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే, మనం ఈరోజు కుటుంబంగా నిజంగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన వారం. అసలు నేనెవరు? నేను వచ్చే ముందు కూడా నేను ఆలోచించాను, తిరుపతికి ఆహ్వానించారు అనగానే అసలు ఎక్కడో ఉండవలసిన వాడిని ఆత్మీయ తండ్రి జయశైల గారి ద్వారా వాక్యం నేర్చుకున్న తర్వాత నిజంగా ప్రతి చోట కూడా ఆహ్వానింపబడటం, దేవుని వాక్యాన్ని చెప్పటం, ఈ కలుసుకోవటం, ఇదేదో నా గొప్పతనం మా గొప్పతనం అని అనుకోవటం లేదు. ఆయన వాక్యం కొరకు ఆయన ఆలోచించిన ఆలోచనలకు అనుకూలంగా బ్రతకాలనుకున్న ఎవరినైనా దేవుడు మాత్రం ఖచ్చితంగా పట్టుకుంటాడు, విడిచిపెట్టాడు. కాబట్టి మనమంతా కుటుంబం కూడుకున్నామే. ఒకవేళ ఈ పట్టణంలో ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది, నాకు తెలిసిన పరిచయస్తున్నారు, ఇక్కడ వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కదా బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఎక్కడి వారైనా ఇక్కడంతా కుటుంబంగా క్రీస్తు నామమున్న మనమంతా కూడుకున్నాము అంటే ఈ సమాజం, ఈ సంఘం మనం అనుకున్నంత చిన్నది మాత్రం కాదు. మనం అనుకున్నంత చిన్నది కాదు. ఎందుకంటే తన స్వరూపం, తన పోలికలో దేవుడు మనల్ని పుట్టించిన తర్వాత మనలో ఉన్న దేవుని రూపాన్ని అపవాది ఎత్తుకొని వెళ్ళిపోయాడు, మింగేశాడు. మనలో ఆ దేవుని లక్షణాలు లేకుండా, ప్రతి మనిషిలో కూడా ఆ తండ్రి లక్షణాలు లేకుండా వాడు పూర్తిగా దేవుని లక్షణాలు తీసివేసి తన లక్షణాలను ప్రతి మనిషిలో కూడా ఇంజెక్ట్ చేశాడు వాడు. అందుకే మనం ఎప్పుడూ చదువుకుంటాం కదా, నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకు ఉండడు, 1 పేతురు 5:8. అందుకు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరు మృంగుదనాన్ని వెతుకుచున్నాడు. మీరు వచనం చాలాసార్లు చదివే ఉంటారు. వాడు వెతుకుతున్నాడు అంటే మనము దేని కొరకైనా ఎప్పుడు వెతుకుతాం చెప్పండి? దేనికోసమైనా ఎప్పుడు వెతుకుతాం మనము? మనకు కనబడనప్పుడు, దొరకనప్పుడు, అంతేనా? కనబడనప్పుడు వెతుకుతాం. వాడు వెతుకుతున్నాడు అంటే వాని చేత మృంగబడని వారు ఇక ఎవరు లేరు అని అర్థం. ఇంకెవరిని మింగాలి అంటే చాలామందిని మింగేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే దేవుని రూపాన్ని, దేవుని లక్షణాలను వాడు అందరిలో ఉండకుండా వాడు తీసేసిన తర్వాత ఇంకా ఎవరిలో ఉన్నాయో అని వెతుకుతున్నాడు. వాడు వెతుకుతున్నాడంటే చాలామందిని మింగేశాడు కనుక ఇంకా ఎవరైనా ఆ లక్షణాలతో కనిపిస్తారేమో వారిని కూడా ఏం చేయాలి? పట్టేయాలి. అందుకే మీ విరోధి అన్నాడు అపవాదిని. మీ విరోధి ఎవరికి విరోధి? వాడు మనకే. కానీ విచిత్రం ఏంటంటే ఎవరైతే మనకు విరోధి అని దేవుడు పరిచయం చేశాడో వానిని తండ్రిగా భావిస్తున్న ప్రపంచం ఇది.
ఒకడికి పుట్టి మరొకటి పేరు చెప్పుకుంటున్న మనుషులు కదా. మనమంతా పుట్టింది తండ్రి అయిన దేవునికైతే వాడు మనల్ని ఆవహించాడు, మనలోకి వచ్చేసాడు, తిష్ట వేశాడు, తనకు పిల్లలుగా చేసుకున్నాడు. అందుకే కదా క్రీస్తు మాట్లాడతాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మన తండ్రికేమో ఆశ, వీడికేమో దురాశ. వీడికేం దురాశ? ఆ పరలోకపు సింహాసనం, ఆ సింహాసనం కంటే ఎత్తైన ఒక మంచి స్థానంలో నేను ఉండాలని కోరుకున్న వీడు తన చేత కాకపోయేసరికి, టీచర్ కావాలనుకున్న ఏ తండ్రి అయినా తను కాకపోతే తన పిల్లల్లో చూడాలనుకుంటాడు. అలాగే తనకు దక్కనిది నా పిల్లలకు దక్కాలి అని అనుకోవటం మనమేమో అపవాదికి పిల్లలం కాదు. కానీ నాకు దక్కనిది వీరికి కూడా దక్కకూడదు. అందుకే మనలోకి వచ్చేసాడు వాడు. నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదు. నిజంగా ఈ యాజిడీస్గా ఈ సాతానుల్లో ఉన్న ఈ లక్షణాలు మనుషుల్లో ఉంటాయి. ఎందుకంటే వాడి లక్షణాలే అందరిలోకి వచ్చేసేవి. వాడి లక్షణాలే దేవుని వలన, దేవుని కొరకు, దేవుని కై పుట్టిన మనం అపవాదికి పిల్లలుగా మారిపోయినప్పుడు, నాకు పుట్టిన కొడుకు మరి నీకు వాడు విరోధి అని నా కొడుకు పరిచయం చేసిన తర్వాత, నా ఎదుటే విరోధి అని చెప్పిన వాడిని తండ్రి అని నా కొడుకు పిలిస్తే నాకు ఎలా ఉంటుంది? ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. ఇదేదో మనం అక్షరరూపంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే వచ్చేది కాదు. మనం ఆ భావంలోకి వెళ్ళిపోతే, ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే, పెద్దలు అంటుంటారు కదా, గట్టు మీద ఉన్నవాడికి ఏం తెలుసు, దిగిన వాడికే లోతు తెలుసు అంటుంటారు. అనుభవించిన వాడికి కష్టాలు తెలుస్తాయి అనుకుంటే నిజంగా ఆ పరలోకం అన్న తండ్రికి ఏంటి, ఒకటా రెండా కష్టాలు, ఎన్ని ఇబ్బందులు. మీ విరోధి అని పరిచయం చేసిన వాడిని తండ్రిగా భావిస్తూ బ్రతుకుతున్న ఈ ప్రపంచానికి నిజంగా దేవుడు ఎంత కన్నీరు పెట్టి ఉండాలి. అందుకే వాడి హస్తాలలోకి వెళ్ళిపోయాడు మనుషులందరూ కూడా. క్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా అదే కదా, వాడు ఏమన్నాడు, ఈ భూలోకం నాకు అప్పగించబడింది అన్నాడు. నాకు అప్పగించబడిందంటే ఎవరు అప్పగించారు? మనమే అప్పగించేశాం. ఏదంటే పరలోకానికి వెళ్ళాలి అనుకున్నాను, అపవాది అడ్డుపడ్డాడు, వెళ్ళలేకపోయాను అనుకుంటున్నారా? వాడు పరలోకం వెళ్ళనివ్వకుండా, మన ప్రమేయం లేకుండా వాడి ఆటలు సాగవండి. ఎందుకంటే మనలో ఉన్న లోపాలే వాడికి బలం. ప్రతి మనిషిలో ఉన్న లోపాలే, లేక ప్రతి మనిషిలో ఉన్న కోరికలు ఉంటాయి, అవే వాడికి బలం, అపవాది బలం. నీకు బాగా డబ్బు మీద కోరిక ఉందా? నీకు డబ్బు మీద కోరిక బొట్టించాడు. నీకు బాగా డబ్బు మీద కోరిక ఉందా? అయితే నిన్ను పట్టేస్తాడు. నీకు దేని మీద వ్యామోహం ఉంది? నీకు ఏం రుచులు ఉన్నాయి? ఇవన్నీ బాగా తెలిసినవాడు. ఎందుకంటే లోకంలో అందరిని ముంచేశాడు కదా వాడు. లోకంలో అందరిని కూడా మోసగించినవాడు. ఎవరెవరి ఇష్టాలలో వారిని బంధించేసి, పై ఉన్న లోకం కనబడకుండా చేసి, ఆ తండ్రికి దూరం చేసి, ప్రతి ఒక్కరిని కూడా తనతో పాటు శిక్షకు తీసుకుని వెళ్ళిపోవటానికి వాడు పడుతున్న కష్టాలు ఒకటా రెండా చాలా ఉన్నాయి. ఇలాంటి వాడి చేతిలో నుంచి విడిపించాలి అంటే ఇది యుద్ధాలతో సాగేది కాదు. యుద్ధాలతో వాని చేతుల్లో నుంచి మనుషులను విడిపించటం అనేది జరగదు. యుద్ధాలు చేస్తే కాదు ఇది. లేక భూమిలో దాచబడిన బంగారం అంతటిని కూడా వెలికి తీసి వాడి దగ్గర పెడితే దానికి ఒప్పుకోడు వాడు. దాచబడిన ఖనిజాలు కావచ్చు, లేక భూమి మీద ఉన్న సంపద కావచ్చు, ఇవి ఏవి కూడా అపవాది చేతిలో నుండి మనల్ని విడిపించడానికి ఇవేవి సరిపోవు. అందుకే ఆ పరలోకమందున తండ్రి చక్కటి ప్రణాళిక వేసి తన ప్రియకుమారుడైన క్రీస్తును భూమి మీదకి పంపించాడు. ఆయన ఏం చేశాడు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, నీ రక్తం
తెలంగాణ సాధించడానికి నాయకులు వారి కుమారుల రక్తం చిందించలేదు అక్కడ. ఎవరి రక్తం? ఎవరో అమాయకులు చచ్చిపోయారు. ఎవరో ఎవరినో వాళ్ళను ఆకర్షించడానికి లేక వాళ్ళని సంపాదించుకోవటానికి తనకు తానుగా పోరాటం చేసే వాళ్ళు చాలా తక్కువ. అందుకే ఎక్కడైనా ధనం ఉందనుకున్నప్పుడు చాలామంది అంటుంటారు కదా, ధనము ఆహారం అడుగుతుందండి అంటుంటారు. అంటే ఎవరినో ఒకరు బలి ఇవ్వాలి. ఎవరిని ఇస్తాడు? కొడుకుని ఇస్తాడా? ఎవడు? కొన్ని సందర్భాలు పిల్లలను కూడా బలి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నీ రక్తం ఇచ్చి అన్నాడు. నీ రక్తం ఫుట్నోట్లో ఏముంది? రక్తముతో అన్నాడు. నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ఆ తర్వాత ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని అన్నాడు. కొని అంటే రక్తము ద్వారా, తన పవిత్రమైన రక్తము ద్వారా మనల్ని కొన్నాడట. కొనటమా? కొనటం ఏంటి? వాడమ్మటం ఏంటి? ఈయనంటి కొనటం అంటే కొన్నాడు అంటే ఎవరి బంధకాల్లోకి వెళ్ళిపోయాడు మనిషి. దేవుని పిల్లలు కొన్నాడు. ఎంత కొన్నాడు? వస్తువులు, ఆ తర్వాత వజ్రాలు, వైద్యురాలు, వీటితో కాదు, తన రక్తం ఇచ్చి కొన్నాడు. మీ విషయం మీరు బాగా ఆలోచిస్తే మనమంతా కూడా ఆ తండ్రి వలన పుట్టిన వారమే, ఆ తండ్రికి పుట్టిన వారమే, పిల్లలమే. తండ్రికి పుట్టిన మనలను మరల కొనవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, మీరు కన్న పిల్లలని ఎవడైనా కిడ్నాప్ చేసిన తర్వాత ఒక 10 కోట్లు కావాలని అడిగారు అనుకోండి, అప్పుడు నీ కొడుకుని ఏం చేసినట్టు తెలుసా? 10 కోట్లు ఇచ్చి మరలా కొన్నట్టేనా? నీ కొడుకు కోసం మరలా 10 కోట్లు నువ్వు వెచ్చిస్తున్నావు. మరలా నీవు కన్నవాడే మరలా ఇప్పుడు 10 కోట్లు పెట్టవలసి వచ్చింది. ఆయన కన్నాడు మనందరినీ. ఆయనే మనల్ని పుట్టించాను. మనకు తండ్రి ఆయనే. ఆయనకు పుట్టిన పిల్లలముగా మరలా మనలను కొనవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎవరు కొన్నారు? క్రీస్తు. దేంతో కొన్నాడు? తన ప్రాణం. రక్తం అంటే ప్రాణమేనా? ప్రాణం. తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది. అందుకే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈ సమాజం అంటే ఏమనుకుంటున్నారు? ఇది తన స్వరక్తమిచ్చి సంపాదించిన సమాజం, ఇది సంఘం. తాను తన ప్రాణాన్ని పెట్టి ఈ సంఘాన్ని కొన్నాడు, సంఘాన్ని సంపాదించాడు. మనమంతా కూడా వచ్చేసాం, మనమంతా కూడుకున్నాం కుటుంబాలుగా. కూడుకున్నామంటే మనందరినీ సంపాదించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరి కొరకు? పరలోకమందున తండ్రి కొరకు. ఎలా? తన ప్రాణాన్ని పెట్టి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను, విషయానికి వెళ్తాను నేను. మనకు కొన్ని విషయాలు అర్థం కావాలంటే ముందు ఈ ఉపోద్ఘాతం మనకు చాలా అవసరం. యేసుక్రీస్తు వారు పరలోకమందున తండ్రి కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనలను కొన్నాడు. తన ప్రాణం ఇచ్చి కొన్నాడు. తన ప్రాణం ఇచ్చి కొన్న వాళ్ళందరూ కూడా ఒక సంఘముగా, ఎందుకంటే సంఘం అనగానే కొన్ని కుటుంబాల సమూహమే సంఘం. ఒక వ్యక్తి తోడవుతాడు. వారి కలయికలు, పిల్లలు, అదంతా కుటుంబం అయితే, కొన్ని కుటుంబాల కలయిక సంఘం అయితే, ఈ సంఘం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41-42 వచనాలు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41-42. కాబట్టి అతని వాక్యం అంగీకరించి, వాక్యం అంటే యేసుక్రీస్తు వారు, క్రీస్తును అంగీకరించిన వారందరూ బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చేర్చబడిన వారంతా కూడా కండిషన్స్ ఇంటి, ఇవన్నీ పద్ధతులు, ఇవన్నీ సంఘంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారట వాళ్ళు? వీరు ఎవరు? వారు ఆ బాప్తిసం పొందిన వారు, వాక్యం అంగీకరించి బాప్తిసం పొందిన వారు. వీరు అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఎడతెగ కంటే గ్యాప్ లేకుండా కదా కంటిన్యూగా ఉన్నారు. క్రీస్తును నమ్ముకున్న వారంతా కూడా
వారు సంఘంలోనికి ప్రవేశించిన వారు అనుకుంటే వీరంతా అపోస్తుల బోధ నిత్యం ఇవి జరుగుతుండాలి. అపోస్తుల బోధ, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉన్నారు. మొదటి శతాబ్దంలో సంఘం చాలా బాగుంది, చక్కగా ఉందండి. మొదటి శతాబ్దంలో సంఘం నిజంగా ఒక్క ప్రసంగంతో ఎంతమంది? 3,000 మంది బాప్తిస్మమా? 3,000 మంది. 3,000 మంది బాప్తిస్మం పొంది నిత్యం అపోస్తుల బోధలో ఉన్నారు. సహవాసాన్ని విడిచిపెట్టలేదు. ఆ తర్వాత రొట్టె విరిచడం మానలేదు, ప్రార్థన చేయటం మానలేదు. ఎప్పుడు కూడా సంఘాన్ని అంటిపెట్టుకుని అందరూ ఒక్కటిగా ఉన్నారు. మొదటి శతాబ్దం ఒక్కటిగా ఉన్నారు. 47వ వచనం, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో, యేసును నమ్మి బాప్తిసం పొందిన వారంతా చేరిపోతున్నారు. అందరూ సంఘంలోనికి వచ్చేస్తున్నారు. అనుదినము వారితో చేర్చుచుండేది. అయితే క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొంది సంఘములోనికి వచ్చిన వారంతా కూడా నిజంగా మొదటి శతాబ్దములో వారు ఎలా ఉన్నారో 44వ వచనాన్ని చూడండి ఒకసారి. 44వ వచనం పైన, నమ్మిన వారే కదా వీళ్ళంతా, క్రీస్తు నమ్మిన వారే, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, అంటే ఒక్క చోట కూర్చొని కాదు. ఎవరి మనసులో ఏముందో తెలిస్తే మనం పక్కన కూర్చుంటామా? అసలు కూర్చోం. అందుకే దాన్ని మాత్రం సీక్రెట్గా పెట్టాడు, సైలెంట్లో పెట్టాడు దాన్ని. లేదు, కష్టం. ఏకము కూడుకున్నారంటే ఒక్క చోట కూడుకోవటం కాదు ముఖ్యం, ఒక్క చోట కాదు, ఒక్క చోట కూడుకున్న మనందరి మనసులు ఒక్కటిగా ఉండాలి. అది ప్రాముఖ్యం. మనం ధరించుకున్న దేహాలని అయితే ఈడ్చుకొచ్చేసాము ఇక్కడి వరకు. ఎందుకంటే కొంతమంది ఒకవేళ వెళ్ళకపోతే ఏమనుకుంటారు, రాకపోతే ఏమనుకుంటారు, అంతేనా? కొన్ని సంఘాలు అన్నిట్లో ఉండేవే చెప్తున్నాను నేను. ప్రత్యేకంగా నేను మీ గురించి మాత్రం మాట్లాడటం లేదు. ఎందుకంటే నేను 2 సంఘాలు నడుపుతున్నాను కనుక, ఎన్నో ప్రాంతాలకు కూడా తిరిగిన వాడిని కనుక వాటన్ని అనుభవంతో మాట్లాడుతున్నాను, చిన్న అనుభవంతో. ఆత్మీయ తండ్రి గారి చేత వాక్యాన్ని నేర్చుకున్నాం మనం. కేవలం వాక్యం ప్రకటించేవారుగా మాత్రమే కాదు కదా చెప్పారు. ఇప్పుడు అన్నీ కూడా ఆలోచిస్తున్నారు, అప్డేట్ కావాలి. అన్ని విషయాలు కూడా మనకు అర్థమైతే, సమాజంలో ఏం జరుగుతుందో అర్థమైతే, దేవుని సమాజంలో కూడా ఎలా ఉందో మనం పసిగట్టగలం. అందుకే ఎలా ఉన్నారట వాళ్ళు? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిది. ఇదియుగాక వారు తమ చరాస్తులు స్థిరాస్తులు అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టి. ఎవరు వీరంతా? కేవలం సావాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, అంటే ఇవి మాత్రమే ఉన్నారనుకున్నారు. మొదటి శతాబ్దంలో వాళ్ళంతా ఏం చేశారట? ఎందుకంటే స్కూల్ యూనిఫామ్ మనకు తెలుసు కదా, మనమంతా బడిలోంచి వచ్చిన వాళ్ళమే. యూనిఫామ్ ఎందుకు వేస్తారు? యూనిఫామ్ అక్కడ ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. కాబట్టి యూనిఫామ్ లేకపోతే ఉన్నవాడు మంచి బట్టలతో వస్తాడు, లేనివాడు చినిగిపోయిన వాటితో వస్తాడు. అప్పుడు ఉన్నవాడు వేసుకొచ్చిన ఆ బట్టలను చూసి లేనివాడు పాపం చాలా కదా బాధపడిపోతాడు. అందుకే వీరి మనసుల్లో ఆ భేదాలు ఉండకుండా వారందరికీ యూనిఫామ్, ఒకే వస్త్రాలతో రావాలి. అప్పుడు పిల్లల మనసుల్లో విభేదాలు అనేవి ఉండవు. సంఘంలోనికి వచ్చిన తర్వాత క్రీస్తు నమ్మిన తర్వాత, ఎందుకంటే అన్నిటి సమాజం సంఘం లాంటిది కాదు కదా ఇది. తన రక్తం ఇచ్చి కొన్న సంఘం ఇది, తన రక్తం ఇచ్చి కొన్న సమాజం. ముందుగా ఏం చేశారట? ఎందుకంటే ఇవి మనం జీర్ణించుకోలేమండి, మనం చాలా కష్టం. అందరూ కూడా తమకున్న చరాస్తులన్నీ కూడా మన ఎలక్షన్లకు ముందు మన నాయకులు చిట్టా విప్పినట్టు మొత్తం అందరు సంఘంలో బయటపెట్టి, నీతో 50 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు మొత్తం కూడేసిన తర్వాత 10 కోట్లు అయింది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? మొత్తం అందరికీ సమానంగా పనిచేయాలి. ఎందుకు ఆ విధంగా వాళ్ళు చేశారు తెలుసా? ఉన్నవాడు లేనివాడన్న భేదాలు వస్తే, లేనివాడు లేకుండా పోయి వాడు ఏదైనా అవసరత పడినప్పుడు ఆరాధనకు రాకపోయినా, సహవాసానికి రాకపోయినా, ఉన్నవాడు మాత్రం అన్నీ ఉన్నవాడు కనుక చక్కగా అన్నీ సంపాదించుకుంటాడు, బాగా తింటాడు, వస్తాడు. లేనివాడు లేనట్టుగానే ఉంటాడు కనుక ఈ విభేదాలు రాకుండా, ఎందుకంటే వాళ్ళు విశ్వాసం సంఘానికి దూరం కాకుండా ఉండటం కోసం
మనమందరం త్యాగం చేయాలని మాట్లాడుకున్నారండి వాళ్ళంతా. మరలా పక్కనే 4వ అధ్యాయము 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారై ఉండిరి. ఇది చాలా ప్రాముఖ్యం. ఏక హృదయం అంటే ఏక మనస్సు, ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిల్లో ఏదియు తనది అని అనుకోలేదట. మనం ఒక ఇంట్లోంచి ఒక గ్లాస్ పోయిందండి పక్కకి, అది ఏ రోజు వస్తుందని చూస్తాం మనం. మన ఇంట్లో వస్తువులు మాత్రం ఆడవాళ్ళకి చాలా జ్ఞాపకం ఉంటాయండి. ప్లేట్లు, గరిటెలు, స్పూన్లు అన్నీ మొత్తం టోటల్ మనకి అంత ఉండదు, మగవాళ్ళకి అంత ఉండదు, కానీ ఆడవాళ్ళకి మాత్రం అన్నీ జ్ఞాపకం ఉంటాయి. ఏదైనా కారం బదులు ఇచ్చారు, నూనె కారం, అది ఏ గ్లాసులో పెడతారో మరి అదే గ్లాసులో తెచ్చివ్వాలి. మళ్ళా గ్లాస్ మారిన ఒప్పుకోరు. అంటే ఏది మిస్ అయినా కష్టమే కదా. ఏది మిస్ అయినా అన్నీ మన కళ్ళ ముందు ఉండాలి. ఇంకా వంటగదులు ఏవో ఉన్నాయి అన్నీ ఉండాలి. ఏది కనపడకపోయినా కష్టం. ఒకవేళ పక్కింట్లో అది ఎవరు, మన సంఘములో మనతో పాటు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన కుటుంబాల్లోనే ఒకవేళ నీ గ్లాస్ కనిపించింది అనుకోండి, విడిచిపెడతావా? అది నాది అంటావా? మొదటి శతాబ్దంలో ఏది నాది అనుకోలేదట వారు. ఏక మనసు అని ఎందుకన్నాడు? అందరూ ఇదే మనసుతో ఉన్నారు అనుకోండి, అస్సలు గొడవలు ఉండవు. ఎందుకంటే నీ వస్తువు అందరికి వెళ్ళినా ఆమె ఏం చేస్తుంది? ఏక మనసు కాబట్టి తెచ్చి ఇచ్చేస్తుందా? ఏ గొడవ లేదు. ఆ మనసు లేదనుకోండి, కొంతమంది ఉంటారు, కొంతమంది మా ప్రాంతంలో చెప్తున్నారు, ఏదైనా దొరికిందంటే దాచిపెట్టడమే. అంతే కదా. ఇంట్లో మనకు అన్నీ ఉంటాయి, వాడుకోవడానికి అన్నీ ఉంటాయి. మరలా 3-4 కాపురాలు పెట్టే వస్తువులన్నీ కూడా కట్టి పైన పెట్టింటాం. మళ్ళీ పండుగ వచ్చినప్పుడు తీయటం, దుమ్ము దులపటం, వాటిని బాగా కడిగి అవి అరిగిపోవాలి తప్ప, అవును ఉన్నాయి కదా ఎక్స్ట్రా అని చెప్పి ఎవరిని ఇస్తారు? లేని వాళ్ళమ్మ ఎవరన్నా బిందె కావాలి మీకు అని ఇస్తారా? ఇవ్వరు. మాటికి వచ్చిందనుకోండి ఇంటికి, ఏమనుకుంటాం మనసులో? 1 సారి 2 సార్లు 3 సార్లు, పోనీ 5 సార్లా? ఆ తర్వాత ఖచ్చితంగా మనసులో బాధపడతావా లేదా? పడతావు. కానీ వాళ్ళు తమకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయో వారికి సమిష్టిగా ఉండేను. సమానంగా పంచుకున్నారు కనుక ఏ గొడవ లేదు, ఏ భయం, ఏ ఇబ్బంది లేదు వారికి. చూసారు ఎంత మంచి వాతావరణం ఉంది మొదటి శతాబ్దంలో సంఘంలో. ఎందుకంటే క్రీస్తు కొన్న సంఘం కదా, దేవుని కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి కొన్న సంఘం ఇది. అంత చక్కగా ఉంది వాతావరణం. అందరూ సమానంగా పంచారంటే ఎంత మంచి మనసు. ఇక సమానంగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఎవరిని చూసి నువ్వు ఎక్కడ కొన్నావు, నీదెంత ఉంది, నాదెంత ఉంది మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాకు తెలుసు అందరికి సమానంగా మనం పనిచేసుకున్నాం, అందరితో సమానంగా ఉంది, ఏ గొడవ లేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేను. మంచి వాతావరణం అండి మొదటి శతాబ్దంలో. ఎక్కడైతే బాగా కాపురం సాగుతుందో అక్కడేనండి నిప్పి పెట్టాలని చూస్తారు. ఎక్కడ బాగుంటుందో అక్కడే కదా, అక్కడే కొంచెం మనస్పర్ధాలు, ఎవడో ఒకడు దూరుతాడు, ఎవరో ఒకరు మధ్యలోకి వచ్చేస్తారు. ఒకవేళ కుటుంబ కాపురాలు అనుకోండి, నిజంగా వాటిలో కూడా ఎవరూ వేలు పెట్టకూడదు కదా. భార్యాభర్తల మధ్య మరొకరికి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే కొన్ని కుటుంబాల కలయికే కదా సంఘం. కుటుంబాలు నిజంగా వాక్య ప్రకారంగా లేని కుటుంబాలు ఏవైనా ఉంటే అవేనండి సంఘానికి ఆటంకాలు, మర్చిపోకండి. ఎందుకంటే సంఘం అభివృద్ధి చెందలేదు, సంఘం అభివృద్ధిలోకి రాలేదు అని అంటాం కాదు. అందుకే ముందు చెప్పాను, కొన్ని కుటుంబాల కలయిక కదా సంఘం. కుటుంబం అభివృద్ధి చెందితేనే మన సంఘం అభివృద్ధి చెందుతుంది. కొంతమంది పని అప్పగించిన తర్వాత సంఘంలో పని అప్పగిస్తారు. అప్పగించిన తర్వాత మాటికి మనకే చెబుతున్నారు అనుకున్నప్పుడు ఏమనుకుంటారు మనం? చాలామంది, నాకేనా, నేనే చేయాలా? అవును, నువ్వే చేయాలి. ఎందుకంటే మనం చేసే మంచి పని వలన మరొక కుటుంబం వారికి మనం ఆదర్శంగా ఉండి మనం చేసే మంచి పనికి వారు ముగ్ధులైపోయి మాలా
క్రీస్తు కొరకు దేవుని పని చేయడానికి ముందుకు రావాలి అని కోరుకోవాలి. ఎందుకంటే మన మంచి ప్రవర్తనతోనే మరొక కుటుంబాన్ని తీసుకొని రాగలమంట. మనం మంచి వాతావరణం ఉంది కదా, మంచి వాతావరణం, చక్కటి వాతావరణం, అంత సమిష్టిగా ఉంది, అందరూ పంచుకున్నారు. బాగా రొట్టె విరుచుట, సహవాసము, ఆ తర్వాత అపోస్తలుల బోధ, ప్రార్థన చేయుట, ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. ఇదేదో సంఘం ఇప్పుడు ఏర్పడింది, క్రీస్తు కొన్న తర్వాత ఏర్పడింది సంఘం, క్రీస్తు సంఘం. దానికంటే ముందు దేవుని సమాజం లేదంటారా? ఉంది. ఇశ్రాయేలీలే కదా దేవుని ప్రజలు, దేవుని సమాజం. ఈరోజు క్రీస్తు సంఘముల్లో నిజంగా కలతలు, కలహాలు ఏర్పడినట్టుగా పాత నిబంధన కాలంలో కూడా దేవుని సమాజంలో ఎన్నో గొడవలు అండి, ఎన్నో కలహాలు. ఒక రెండు చూపించి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను, నేను విషయానికి వస్తాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 13వ అధ్యాయం చూద్దాము. మొదటిగా సంఖ్యాకాండం 13వ అధ్యాయము 1వ వచనం. నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నువ్వు మనుషులను పంపము. 12 గోత్రాలు, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని పంపమన్నాడు. ఇది ఎవరి నాయకత్వం? ఇది మోషే నాయకత్వమేనా? మోషే నాయకత్వం. కనాను వేగు చూడటానికి వెళ్ళారు, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరు వెళ్ళారు. ఇక వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా రోజులు ఆ దేశాన్ని సంచరించి చూసిన తర్వాత 25వ వచనం మనం చదివితే 25వ వచనంలో వారు 40 దినములు ఆ దేశం సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులో ఉన్న మోషే అహరోనుల యొద్దకు ఇశ్రాయేలు సర్వసమాజం వద్దకు వచ్చి వారికి ఆ సర్వసమాజమును సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వరకు చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశము వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పనులు ఇవే. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అమాలేకీయులు ఆ తర్వాత దక్షిణ దేశంలో నివసించున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రం వద్ద యోర్దాను నదీ ప్రాంతంలో నివసించున్నారని చెప్పిరి. కాలేబు ఆ తర్వాత మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనం నిశ్చయముగా వెళుదము, దాన్ని స్వాధీనపరచుకుందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలు అన్నాడు. వాళ్ళు బలవంతులే కావచ్చు, కానీ వారందరినీ కూడా జయించుటకు మంచి శక్తి కలిగిన వారం మనం. ఖచ్చితంగా వెళుతాం, దాన్ని స్వాధీనపరచుకుంటాం. అంటే యెహోషువ, కాలేబులు చక్కగా కదా మంచిగా ధైర్యాన్ని చెప్పే మాటలు చెప్పారా సమాజానికి. ఎన్ని లక్షల మంది వారు, కానీ వారితో పాటు మిగిలిన 10 గోత్రాలకు చెందిన పెద్దలు వారేం మాట్లాడుతున్నారు 31లో? అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలం. సమాజాన్ని డిస్టర్బ్ చేయటం. ఏదైనా పని, దేవుని పని అనుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మనము ప్రారంభించాలంటే మనం ముందడుగు వేస్తే దేవుడు ఖచ్చితంగా మన వెనక నడుస్తాడు. నేను జ్ఞాపకం వచ్చింది ఒక సంగతి చెప్తాను. నేను ఆదోనిలో పోయిన అక్టోబర్లో 2 రోజుల సెమినార్ నిర్వహించాను మేము, ఉపేంద్రన్న, సంతోష్ అన్న, మాణిక్యరావణతో. ఇప్పుడు కట్టెలు కావాలి మరి ఎలా అని ఆలోచించినప్పుడు ముళ్ళ కట్టెలు ఉన్నాయి కదా, ముళ్ళ కట్టెలు, వాటిని నరికాం బాగా. ఒక ట్రాక్టర్ కట్టెలు నరికిన తర్వాత వాటన్నిటిని స్టోర్ చేస్తే కానీ ఒక నెల రోజులకే పూర్తిగా అవన్నీ ఆ పుచ్చు పట్టిపోయి బూడిదగా మారుతున్నాయి, అంత పొడి పొడిగా మారిపోతున్నాయి. ఇంకా సెమినార్ జరగడానికి 5-6 నెలలు ఉంది. కాబట్టి ఈ కట్టెలు పనికిరావు అని డిసైడ్ చేసుకున్నాం మనం. ఎలా మరి కావాలి కదా, ఇప్పుడు కట్టెలు కావాలి, ముందే మేము సిద్ధపరచుకోవాలనుకున్నప్పుడు కొంతమంది వేప కట్టెలు అయితే బాగుంటాయి, పుచ్చుపట్టవి, మంట కూడా బాగా వస్తుంది, ఫ్లేమ్ గ్యాస్ మాదిరి బాగా మండుతాయి అవి అన్నప్పుడు మరి ఎలా చేయాలి? ఎవరిస్తారు వేప కట్టెలు? ఎవరిస్తారు? మన ఇంటి ముందు ఒకవేళ మొలిచినవి అయితే మనం నరుక్కుంటాం, ప్రాబ్లం లేదు. వేరే వాళ్ళు ఎవరిస్తారు? ఇవ్వాలంటే డబ్బు, ఎందుకంటే హైందవులు దాని మీద ఎక్కువ ఇష్టం కదా, తొందరగా ఇవ్వరు దాన్ని. నిజంగా మేము అనుకుంటున్నాం, ప్రార్థన, తండ్రి కావాలి మాకు, మళ్ళీ సెమినార్ కట్టెలు కావాలి. మీరు నిజంగా అది చాలా, నేను ఆలోచించినప్పుడల్లా చాలా ఆనందం వేస్తుంది. మేము అనుకుంటూనే ఉన్నాం, పెద్ద గాలివాన వచ్చి పెద్ద వేప చెట్టు పడిపోయింది చేనులో. అది కూడా మా సరౌండింగ్లోనే, మేమున్న దగ్గరే. ఎక్కడో పడిపోతే మేము కూడా అది కదా కనిపెట్టేవాళ్ళం కాదు. దాదాపు 3-4 సెమినార్లు జరిపేంత కట్టెలు ఉన్నాయి మా దగ్గర. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుని కొరకు కష్టపడటం అనేది
కొంచెం మనం ఆలోచించి ముందుకు వెళితే దేవుడు చూస్తూ ఊరుకుండేవాడు కాదు. ఖచ్చితంగా మనకు సాయం చేస్తాడండి ఆయన. ప్రకృతి ఆయన చేతిలో ఉన్నప్పుడు సాయం చేయడం. సమాజాన్ని డిస్టర్బ్ చేసే మాటలు ఉంటాయే, అవి కొద్ది కష్టం. ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఎందుకులే అని అన్నారు అనుకోండి, ఒకరు అయిపోయింది. 10 మందిలో 10 మంది ఒక పట్టు మీద ఉండి ఈ పని చేద్దాం ఖచ్చితంగా, అది 100 ఆరైనా 600 ఖచ్చితంగా చేద్దాం, ఎంత కష్టమైనా మనం నిలబడదాం అని అనుకున్నారనుకోండి, నిజంగా అందరూ ఆనందంగా ముందుకు వచ్చేస్తారండి, చేసేస్తారు వాటిని. కానీ అందులో ఏ ఇద్దరైనా కొద్దిగా వ్యతిరేకించారనుకోండి, కుంటుపడిపోతుంది. నిజంగా దేవుడు తీసుకుని వెళతానన్న కనాను ప్రాంతానికి వీరందరూ ప్రయాణమే వెళుతున్న ఈ క్రమంలో నిజంగా ఇద్దరు మాత్రం మంచి సమాచారం తెస్తే, చెడ్డ సమాచారం ఎంతమంది? 10 మంది. మంచి కొంతమంది అండి చెప్తారు. మొత్తం సమాజం అంతా ఏడుపులు. మరలా తిరిగి వెళ్ళిపోదాం పని ఐగుప్తుకి. ఎందుకంటే 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు, అక్కడంతా తిని కదా, బానిసలుగా ఉండి బాగా అలవాటు పడ్డారు కదా, మరలా మనసంతా అక్కడే లాగుతుంది అందరిని. అప్పుడు మరలా వీళ్ళు అన్నారు, 14వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలు సర్వసమాజంతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశం, ఏం భయపడకండి, బాధపడకండి, ఏడవకండి, దాన్ని స్వాధీనపరచుకుంటాం మనము. యెహోవా మన యందు ఆనందించినట్లా ఈ దేశములో మనను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మరలా వీళ్ళు నోరు తెరవవలసి వచ్చింది. ఎందుకు బాధపడతారు, ఎందుకు వెళ్ళిపోతామంటారు? ఇక ఆ తర్వాత 16వ అధ్యాయంకి వచ్చేసరికి ఎవరు వీళ్ళు? సమాజంపై తిరుగుబడిన ప్రజలు మోషే గారి దగ్గరకండి వచ్చి, ఏంటి మీరు మాత్రమేనా, మేము లేమా, అంటే మేము పరిశుద్ధులం కామా, మేము చేయలేమా? వారికి ఎలాంటి గతి పట్టిందో మనకు కళ్ళకు కట్టినట్టుగా అదే 16వ అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా. భూమి నెరవిడిచి ఏం చేసిందట, వాళ్ళందరినీ మింగేసిందట. కీర్తనలో దాని గురించి అంటాడు, వారి సంఘములో అగ్ని రగలేను అంటాడు. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 18వ వచనంలో, కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 18వ వచనంలో, వారి సంఘములో అగ్ని రగలేను. వారి సంఘమా? దేవుడు ఒక సంఘాన్ని, ఒక సమాజాన్ని మోషే గారికి దేవుడు అప్పగిస్తే, సంఘము మోషే గారికి అప్పగింపబడిన తర్వాత మరలా ఏంటి మరి మీ సంఘం? వారి సంఘం. ఎవరి సంఘం? కోరాహు, దాతాను, అభిరాము, వీళ్ళందరూ ఒక సమాజంగా ఏర్పడ్డారు. అందుకే వారి సంఘములో ఏం రగిలిందట? అగ్ని రగిలేను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసింది. ఎవరినో ఉద్దేశించినవి మాత్రం కాదండి. ఎందుకంటే ప్రతి చోట కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, నాకు ఒక విషయంలో చాలా బాధ అవుతుంది. సత్యం తెలియని చోట పరిస్థితులు ఇలా ఉన్నాయంటే బాగానే ఉంటుంది, కానీ మన సంఘాల్లో ఉండి మా దగ్గర కూడా చాలా సమాజ సంఘాలలో పరిస్థితులు ఎలా మారిపోయాయంటే, నిజంగా దేవుడు రక్షణ మార్గాన్ని క్రీస్తు ద్వారా సిద్ధపరిచాడు కదా, దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు, ఆనందాన్ని వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. సమాజం అంతా ఒక్కటిగా ఉంటేనే కదా మొదటి శతాబ్దంలో వారు చేసే పనులన్నీ కూడా విజయవంతమయ్యాయి. కానీ సంఘానికి మనం ఎలా ఉన్నాం? మన కుటుంబం ఎలా ఉంది సంఘానికి? ఈ సమాజానికి మన కుటుంబం, మనము కుటుంబ సభ్యులుగా మనం ఎంతవరకు దోహదపడుతున్నాం, ఎంతవరకు చేస్తున్నాం పని, ఎంతవరకు తోడుగా ఉన్నాం? నేను ఒక నాయకుడిగా నేను అనుభవించి చెప్తున్నానండి, చాలా కష్టమండి. మీరు 100 మందిలో ఒకరు తప్పు చేశారని ఒకటి పెద్దగా పట్టించుకోరు, కానీ మేము ప్రిన్సిపల్గా, వైస్ ప్రిన్సిపల్గా ఉన్నవారు ఏదైనా తప్పు చేశారనుకోండి, మొత్తం ఏమొచ్చేస్తుంది, మళ్ళీ లైవ్లో కనిపిస్తుంది అంతా. నాయకులుగా ఉన్నవారు ఎంత జాగ్రత్త పడతారో తెలుసా? ఒకవేళ మీ సంఘాన్ని నడిపే నాయకుడు కనుక ఏదైనా చేయకూడని పొరపాటు చేసినప్పుడు సంఘానికి అంతటికి అవమానమేనా? అవమానమే. ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, ఆ తర్వాత పిల్లలు ఎదుగుతున్నారంటే వారిని కాపాడుకోవాలి. ఎందుకంటే వేలెత్తి చూపేది వారినే కదా. మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చు, చావులకు వెళ్ళొచ్చు, దేనికైనా వెళ్ళొచ్చు, దేనికైనా వెళ్ళే అవకాశం ఉంది, ఒక నాయకుడు తప్ప. అందుకే సంఘానికి మనవంతుగా మనం ఏం చేయూతనిస్తున్నాం, మనం ఎలా ఉన్నాం?
ఎలా మన ఆలోచనలు ఉన్నాయి సంఘం పట్ల. ఎందుకంటే ప్రతి కుటుంబము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి అభివృద్ధిలోకి వస్తేనే అండి సంఘం అభివృద్ధి చెందుతుంది. అందుకే కొత్త నిబంధనకు వస్తే మొదటి శతాబ్దంలో మనం ముందు చెప్పుకున్నట్టుగా మంచి వాతావరణం. అయితే పౌలు గారు ఒక చోట పలికిన మాటే కొంచెం మనకు ఆలోచన గురి చేస్తుంది. చూద్దాం ఒకసారి. 1 కొరింథీ 11వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో, మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలు కాదు. కూడి వచ్చుట, కూడిక తెలుసు కదా, కూడిక తెలుసా? తీసివేత కూడిక తెలుసు. రూపాయికి రూపాయి జమ అవుతుంది అనుకోండి, కూడిక ఆనందమేనా? రూపాయికి రూపాయి కూడుతుందంటే ఆనందం, ఉన్నది తరిగిపోతుంది అనుకుంటే మాత్రం చాలా బాధ కదా. ఎందుకంటే ఇది కూడబెట్టుకుంటున్న వారికి చాలా బాధ. ఆ కూడబెట్టుకునే పనిలో ఉన్న వారికి కొంచెం తీసివేత జరిగిందనుకోండి చాలా బాధపడిపోతారు. మళ్ళా దాన్ని లెవెల్ చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడు ఇది కూడిక అన్నాడు. కూడుట అంటే వెళ్ళిపోకూడదు, కూడికలే జరగాలి, వస్తూనే ఉండాలి. ఒక్కసారి ప్రవేశించిన తర్వాత మరలా వెళ్ళిపోవటానికి ఇది ఏదో మన వలన జరిగిన గొప్ప కార్యం అనుకుంటున్నారు. ఇది నేనుగా వచ్చానని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే 2వ అధ్యాయం 47వ వచనం చదువుకున్నాం కదా, రక్షణ పొందుతున్న వారిని ప్రతిదినం ఆయన వారితో చేరుస్తున్నాడు. ఎవరితో? అపోస్తలుల బోధలో ఉన్న వారితో దేవుడు చేరుస్తూ ఉన్నప్పుడు మనం వెళ్ళిపోవటమా? మనకు తగదండి. మనకు మనముగా రాలేదు గనక మనకు మనముగా వెళ్ళిపోయే ఆ హక్కు మనకు లేదు. దేవుడు చేర్చిన తరువాత మరి అయితే ఇక్కడేమో పౌలు గారు ఇలా మాట్లాడుతున్నాడు, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకేనా? మరి అక్కడేమో అలా మాట్లాడాడు. ఎబ్రీ పత్రికలో మనం చదువుకున్నాం కదా, పాఠ్యభాగం ఏది ఇది? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో కొందరు మానకుడుచున్నట్టుగా సమాజము కూడుట మానక అన్నాడు. అక్కడేమో మానొద్దు అన్నాడు కదా సమాజంగా. ఇక్కడ మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే. అక్కడ మానొద్దు అన్నాడు, ఇక్కడేమో కూడి రావటం కీడుకి అంటున్నాడు. అంటే ఏదో విషయం ఉంది అక్కడ. ఖచ్చితంగా అందరూ కూడుకోవాలి అన్నట్టుగానే ఉంది. ఇక్కడ మాత్రం మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ మేలుకు మాత్రం కాదు. ఎందుకు ఈ మాట అన్నాడు? కింద మనం చదువుతాం. 18వ వచనం. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాము, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాము. ఏమున్నాయట సంఘంలో? కక్షలు, కలహాలు. ఎందుకు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే అని ఎందుకు అన్నాడో మీకు అర్థం కావాలి. ఎందుకంటే పౌలు గారి మాటల్లో, ఆ దేవుని రాయించిన మాటల్లోని భావం, వెనక ఉన్న భావం ఏంటో అర్థం కావాలి మనకు. ఏమున్నాయట సంఘంలో? కక్షలు ఉన్నాయట. అందుకే మన కక్షలు పెట్టుకొని సంఘానికి మనం కూడికకు వచ్చామనుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటే ఎంతమందికి ఇష్టం అంటే అందరు చేతులు లేపుతారా? అందుకే నేను లేపనివ్వటం లేదు. ఎందుకంటే లేపారనుకోండి, మనకి ఏసంటే ఇష్టం, నాకు ఆమె అంటే ఇష్టం లేదు. నాకు ఏసంటే ఇష్టం, ఆయన అంటే నాకు పడదు. నాకు ఏసంటే ఇష్టం, నాకు ఆ కుటుంబం అది నచ్చదండి అంటే యేసుక్రీస్తు అంటే ఇష్టం, ఏసంటే ఇష్టం, కానీ వాళ్ళంటే మనకు పడదు. పడని మనమంతా, ఒకరంటే ఒకరికి పడని మనమంతా ఎవరి కోసం వచ్చింది తెలుసా? క్రీస్తు కోసమే. ఆయన అంటే చాలా ఇష్టం. పాటలు పాడతాం, కానుకలు వేస్తాం, బాగా అన్ని పనులు చేస్తాం, కానీ వాళ్ళంటే నాకు ఇష్టం లేదండి. అది కాదు కదా సమాజం. ఇదనా కూడిక? సంఘం కాదు. కూడిన తర్వాత క్రీస్తు తన స్వరక్తమిచ్చి కొన్న ఈ సంఘములో కక్షలు ఉన్నాయని పౌలు గారికి తెలిసిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట, మీరు కూడి రావటం ఎక్కువ కీడికే సోదరా, అది మేలుకు మాత్రం కాదు. క్రీస్తు అంటాడు కదా, మీరు బలిపీఠం వద్ద బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ నీ సహోదరునితో ఏదైనా వివాదం ఉందని తెలిసినప్పుడు ఏం చేయమన్నాడు? ముందు అర్పణ అక్కడ పెట్టి, అది 1 కోటి కానీ 2 కోట్లు కానీ, ముందు వెళ్ళి ఏం చేయి? నీ సహోదరునితో సమాధానపడు, ఆ తర్వాత వచ్చి చెల్లిస్తావా? చెల్లించేయి. అంటే సహోదరునితో విభేదాలు ఉంచుకొని మనము ఏదైనా అర్పించాలనుకున్నా, దేవునికి ఇవ్వాలి అనుకున్నా అవి లెక్కల్లోకి రావటవి. అవి లెక్కల్లోకి రావట.
కాబట్టి క్రీస్తు అంటే ఇష్టమా నీకు? కొంతమంది ఉంటారండి, కొంతమంది యేసు అంటే ఇష్టం, యేసును బాగా నమ్ముతారు, భర్తను మాత్రం గౌరవించారు. ఎందుకంటే స్త్రీకి శిరస్సు ఎవరు? భర్తేనా? భర్తే. స్త్రీ భర్త ఇద్దరికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. క్రీస్తుకి శిరస్సు తండ్రి. తండ్రికి లోబడిన క్రీస్తు మన సంఘానికి శిరస్సు. నీవు నీ భర్తకు లోబడితేనే క్రీస్తుకు లోబడటం అనేది జరుగుతుంది. భర్తకు లోబడకుండా నేను క్రీస్తుకు లోబడుతున్నాను అని చెప్పటం అబద్ధం. లోబడమంటే తాగొచ్చినప్పుడు ఆమ్లెట్ ఏమంటే ఏమని కాదు. ఇక్కడ లోబడటం అంటే భర్తను భర్తగా గౌరవించు. ఎందుకంటే సంఘానికి శిరస్సు క్రీస్తు కదా. ముందు ఇక్కడ లోబడటం నువ్వు నేర్చుకుంటే మన కొరకు ప్రాణాన్ని పెట్టి కొన్న క్రీస్తును లోబడటం ఏంటో నీకు అర్థమవుతుంది. అందుకే మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే. ఎందుకు? మీలో కక్షలు ఉన్నాయి గనక మీరు రావటం అనేది మీ మంచికి కాదు. మరి ఏం చేయాలి? ముందు సమాధాన పడండి, ఇంత కలుసుకోండి. అప్పుడు ఎంత హాయిగా ఉంటుంది. వాక్యం చెబుతున్నప్పుడు మనకు కొంచెం ఎవరైనా తలలు ఊపటం కొద్దిగా అలవాటు కదా ఉంటారు. అది అందరూ సహజం లేండి, అలవాటు. అది మీ ఇద్దరి పడని 2 కుటుంబాలు ఉన్నాయనుకోండి, సంఘంలో 2 పడని కుటుంబాలు ఉన్నాయనుకోండి, నువ్వు తల ఊపుతుంటే ఏమనుకుంటుంది తెలుసు? పెద్ద ఊపుతో తల ఇక్కడ, కానీ నేనంటే మాత్రం పడదు, నాతో మాట్లాడదు. ఊపు ఊపు. కొంతమంది చెప్పు ఎదగూపుతారు తెలుసా? చెప్తావా? చెప్పు, నువ్వు చెప్పు. చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మా ఇష్టం మాది, నీ దారి నీది. ఎందుకంటే పక్కనే ఉంటాడు కదా వాడు ఎక్కడ ఉంటాడు? సాతాను శ్మశానంలో చెట్ల మీద కాదు కదా. వాడు ఎక్కడ ఉంటాడు? వాక్యం వినిన వెంటనే ఎత్తుకొని పోవాడు. విన్న తర్వాత ఎత్తుకొని పోవడానికి వాడు ఉన్నాడు. కానీ సమాజంలో ఏం జరుగుతుంది? కక్షలు. ఎవడు పుట్టించాడు? వాడే కదా. వాడికి అవకాశం ఇచ్చినందు కదా. వాడికి స్థానం ఇచ్చేసాం మనం. మనల్ని కొన్న క్రీస్తు ఏమో తలుపునొద్ద ఉన్నాడు. మనల్ని వంచడానికి, మోసగించడానికి వచ్చిన వాడికి మాత్రం మనలో స్థానం ఇచ్చేసాం. అందుకే మీలో కక్షలు కలవని కదా, మీలో కక్షలు కలవని నాకు తెలిసింది అన్నాడు. 16వ వచనం. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఎట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. ఈ గొడవలు, కలహాలు, ఈ కక్షలు ఇవన్నీ కూడా బయటి సమాజం, బయట సంఘాల్లో చాలా ఉన్నాయి సంఘాలు. ఏ సంఘాలు? మరలా అది క్రీస్తును లేక తండ్రిని ఆరాధిస్తున్న సంఘాల గురించి మాట్లాడడం లేదు నేను. లోకంలో ఉన్న సంఘాలు ఉన్నాయి, పురపాలక సంఘం ఉన్నాయి, డ్వాక్రా సంఘాలన్నీ, ఈ సంఘాలు ఆ సంఘాలు ఉన్నాయి. అన్నీ వాటిలో ఉండవలసినవి క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి కొన్న సంఘములోకి ఎలా వచ్చాయి? చూసారా? ఇవి ఉండటం వలన, ఇవి మనలో ఉండటం వలన దేవుని వాక్యానికి వినటానికి వస్తున్న మనకు ఏమైనా మేలుందా చెప్పండి? ఉందా? మేలు ఉందంటారా? లేదండి. మనకు కీడని ఎందుకన్నాడు? కీడని ఎందుకన్నాడు? మళ్ళా మేలు లేదు. సరే, కీడెందుకన్నాడు? నువ్వు వింటూనే ఉన్న వాక్యాన్ని బాగానే, కానీ మనసులో పెట్టడం లేదని. మీలో ఉన్న విభేదాలకు అవి మళ్ళా పూర్తిగా అది దూరం, చాలా దూరం మీకు పెరగకముందే వాటిని ఎలాగైనా కూడా మాట్లాడుకొని సరిచేసుకొని దగ్గర కావలసిన మనం ఇంకా మన మనసులు దూరం అయిపోతూ ఉంటే ఏం వింటాం? వాక్యాన్ని ఏం వింటాం? మరొక విషయం చూద్దాం. 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎప్పుడిది? ఎప్పుడు? రొట్టె ద్రాక్షరసం కదా తీసుకున్న తర్వాత, లేక తీసుకుంటున్న వారందరికీ కూడా దేవుడు ఇస్తున్న ఆజ్ఞ ఏంటది? ఆయన మరణమును ప్రచురించాలి. ఎందుకంటే మనం కూడి వచ్చుట అది మేలుకు జరగాలి తప్ప కీడు జరగకూడదు. మనం రావటం అనేది, మనం వస్తున్నామే ఇంతగా వెచ్చించి ఎండల్లో పడి పిల్ల పాపలతో రావటం, కూర్చోవటం, వినటం, ఇంత కష్టపడిన తర్వాత కన్ను మూసి మనం శిక్షకు వెళ్ళిపోతే
అప్పుడు ఏమనుకుంటాం మనం? ఏంటిది, ప్రతి ఆదివారం వెళ్ళి అందరితో పాల్గొని వాక్యం విని కానుకలు వేశాను, పని చేశాను. ఇంతగా చేసిన తర్వాత కూడా, ఎందుకంటే దేవుడు ఆయన పర్ఫెక్ట్ అండి, ఆయన ఎందులో కూడా ఆయన సంజాయించుకోడు. ఎందుకంటే ప్రతి విషయములో కూడా చక్కగా ఆలోచన చేసి ప్రతీది కూడా పద్ధతిగా ఉండాలని కోరుకునేవాడు ఆయన. అందుకే సంఘంలోకి వస్తున్నామా, కూడి వస్తాం, మనమంతా పాటలు పాడతాం, వాక్యం వింటాం, ఆ తర్వాత రొట్టె ద్రాక్షరసంలో పాల్గొంటాం. ఇది ఎంత ప్రమాదం ఉందో చెప్పడానికి ఈ సందర్భాన్ని చెబుతున్నాను. ఎందుకంటే కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ మేలు కాదన్నాడు. అంటే కక్షలు ఉన్నాయి గనక మీరు వచ్చి వాక్యం విన్నా, కానుకలు వేసినా ఏమీ లాభం లేదని కదా పౌలు గారి మాటల్లో. ఇక రొట్టె ద్రాక్షరసం విషయం దగ్గరకు వస్తే కింద 27వ వచనంలో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో అన్నాడు. అయోగ్యముగా రొట్టె ద్రాక్షరసం ఎక్కడ? సంఘంలోనే కదా అందరూ వస్తారు. సంఘములో వారికి ఇవ్వబడుతుంది రొట్టె ద్రాక్షరసం. ఇప్పుడు తీసుకుంటున్న వారు ఒక్కసారి మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా? అయోగ్యముగా తీసుకోకూడదు అన్నాడు. చూడండి 27వ వచనంలో జాగ్రత్తగా. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినును, లేక ఆయన పాత్రలోనిది త్రాగును అన్నాడు. వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. మన ప్రారంభం ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడున్నా మనం క్రీస్తు నమ్మకం ముందు? మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం. అపరాధములు పాపముల చేత చచ్చిన మనలను క్రీస్తు తన పవిత్రమైన రక్తము ద్వారా మనకు పాపక్షాపణ కలిగించి మనల్ని బ్రతికించి తన సంఘములోనికి ఆయన తీసుకుని వచ్చి మనల్ని బ్రతికించిన తర్వాత ఇప్పుడు వచ్చేసాం కదా, క్రీస్తు నమ్ముకుని బాప్తిసం పొందాం, రొట్టె ద్రాక్షరసంలో చేయి వేస్తున్నాం. మనం కూడి వచ్చుట మేలుక కీడుక ఆలోచించాలి కదా. మనం ఆదివారం రాగానే మీరు బాంబేకి వెళితే చాలా ప్రాంతాల్లో ఉన్నాయండి, బాంబేలో కూడా ఏదైనా కానుకలు చందాల కోసం సేవకులు ఎప్పుడు వెళ్తారంటే మొదటి ఆదివారం వెళ్తారు. ఎందుకంటే మొదటి ఆదివారమే రొట్టె ద్రాక్షరసం ఇస్తారు అక్కడ. దానికోసం ఎక్కువగా వచ్చేవాళ్ళు ఉంటారు సంఘాలకి. మీరు చూడండి, నెలలో మొదటి ఆదివారం ఇస్తారు రొట్టె ద్రాక్షరసం, ఆ తర్వాత మిగిలిన 3 వారాలు ఇవ్వరు. అందుకే ఎక్కువ సంఖ్య ఎప్పుడు కనిపిస్తుంది? మొదటి వారమే, మొదటి ఆదివారం తీసుకుంటారు, వెళ్ళిపోతారు, మరలా కనిపించారండి 3 వారాల వరకు. అయోగ్యముగా తీసుకోకూడదు అన్నాడు. ఈ మాటలు ఎవరైనా మనం పట్టించుకుంటామా? చదువుతామా? పరిశోధన చేస్తామా? లేదు. అయోగ్యముగా తీసుకుంటే దేనిలో అపరాధం అన్నమాట? ఆయన శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధులు. అయోగ్యముగా అన్నది మనం ఆలోచించాలి. ఈ సందర్భాన్ని నేను చెప్పి నేను ముగింపులోకి వచ్చేస్తాను. అయోగ్యముగా తీసుకోకూడదు అన్నాడు. అంటే యోగ్యముగా తీసుకోవాలి, అంతేనా? యోగ్యత కావాలి. పిల్లలకు పాఠాలు చెప్పాలంటే టీచర్కి యోగ్యత పత్రం ఉంటుంది. సంఘంలో కూడా వాక్యం చెప్పాలంటే ఉందా యోగ్యత పత్రం? ఉంది. ఒక బస్సు నడపాలన్నా, రోడ్డు మీద ఒక బండి నడపాలి అన్నా దానికి లైసెన్స్ కావాలి. అర్హత ఉన్న వాళ్ళే రోడ్డుపై ఎక్కాలి. రొట్టె ద్రాక్షరసము తీసుకుంటున్న వారికి యోగ్యత ఉండాలట. అయోగ్యముగా తీసుకోకూడదు అన్నాడు. అది నోట్ చేసుకోవాలి బాగా. అయోగ్యముగా తీసుకోకూడదు. ఏంటి అయోగ్యముగా తీసుకోవటం అంటే ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము సరే 5-6 వచనాలు చదువుకుందాం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత, తమ సొంత పురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునేది. అలంకరణ అట. ఎలా అలంకరణ? స్త్రీలకు తమ సొంత పురుషులకు లోబడి ఉండటమే స్త్రీలకు అలంకరణ అన్నాడు. మీకు నగలు లేకపోవచ్చు, బంగారు గాజులు లేకపోవచ్చు, కట్టుకోవటానికి వస్త్రాలు సరిగ్గా లేకపోవచ్చు, కానీ మీరు అలంకరించుకున్న వారిగానే కనబడతారు. ఎప్పుడు తెలుసా? మీరు కట్టుకున్న భర్తకు లోబడినప్పుడు.
కాబట్టి పరిశుద్ధ స్త్రీలు ఏం చేశారట? తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తామును అలంకరించుకునేది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు, మాకు తెలిసిన కుటుంబం ఉంది, బయట సార్ అంటుంది భర్తని, లోపల మాత్రం నానా బూతులండి బాబు ఇంట్లో. బయట అందరూ చూస్తున్నప్పుడు నిజంగా చెప్తున్నాను, ఏదో మీకు చెప్పడానికి కాదు ఇది, బయట సార్, లోపల ఆ మాటలు వినలేమండి మనం. ఇక్కడ ఏం పిలిచిందట శారా? అబ్రహాం. శారా చాలా మంచిదని తెలుసు మీకు. ఎవరిని పిలిచిందట? యజమానుడని పిలుచు. యజమాని, కన్నడలో ఈ మాట ఎక్కువ వాడుతుంటారు, యజమాని అంటుంటారు. యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండని. ఇది ఎందుకు చెప్తున్నాడు సందర్భం ఇప్పుడు? ఎందుకంటే మనం ఏది ఆలోచిస్తున్నాం? అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినటం కానీ ఆయన రక్తాన్ని త్రాగటం కానీ జరగకూడదు. అలా తీసుకుంటే ఆయన శరీరము రక్తం విషయంలో అపరాధులం. ఇక్కడ శారా భర్తను యజమానులని పిలుచుచు కదా, ఆయనకు లోబడి ఉండేను అన్నాడు. మీరును అన్నాడు కింద, మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు. ఆ పదాన్ని చూసారా? ఏమన్నా తగిలిందా? అక్కడ అయోగ్యముగా అన్నాడు కదా, అయోగ్యముగా తీసుకోకూడదు అన్నాడు. ఇక్కడేమన్నాడు? యోగ్యముగా నడుచుకొనొచ్చు అన్నాడు. ఫుట్ నోట్లో చూడండి ఏముంది ఇప్పుడు? యోగ్యముగా నడుచుకోవటం అంటే మేలు చేయుచు అన్నాడు. మేలు చేయుచు. మేలు చేయటమా? మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగును. కీడు చేయటమా అని మేలు చేయుము అన్నాడు. మేలు చేయటం అంటే యోగ్యముగా ప్రవర్తించటం అంటే మేలు చేయటం, అంతేనా? ఇప్పుడు అయోగ్యముగా తీసుకోవటం అంటే అర్థం ఏం చెప్పండి? యోగ్యముగా నడుచుకోవటం అంటే మేలు చేయటం అని అర్థం. అయోగ్యముగా రొట్టె ద్రాక్షరసంలో చేయి వేయటం అంటే అర్థం ఏంటి? మేలు చేయకుండా, అంతేనా? మేలు చేయకుండా రొట్టె ద్రాక్షరసంలో చెయ్యి వేయటం. అందుకే మీరు కూడి వచ్చుట చూడగా ఎక్కువ కీడికే. మనం ఏమనుకుంటున్నాం? రొట్టె ద్రాక్షరసం తీసుకోపోతే ఇక మనకు ఆదివారం అదేది ఆదివారం వస్తే మనం మటన్ తినకపోతే ఎలా ఉంటుందో, రొట్టె ద్రాక్షరసం తీసుకోకపోతే ఆదివారం లేనట్టుగానే ఉంటుంది అనుకుంటాం కదా. చాలా కొంతమంది తీసుకుంటే పని చేయాలి కనుక తీసుకోకుండా కొంతమంది తప్పించుకుంటున్నారు. అది తప్పే. ఏ పని చేయకుండా తీసుకున్నా తప్పే, పని చేయవలసి వస్తుంది అని దాన్ని తీసుకోకుండా తప్పించుకోవడం కూడా తప్పే. ఒక్క మాటలో చెప్పాలంటే మనం అంతా ఇరుక్కున్నామండి. మనం తెలుసాం. యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపం లేకపోను. ఎవరైనా వచ్చి చెప్పనంత వరకు, చెబితేనే తెలుస్తుంది, చెప్పనంత వరకు విషయం తెలియదు. కాబట్టి మనకు పాపం లేదు. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల, బోధింపకపోతే పాపం లేకపోను. అయితే ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు. మిష అంటే సాకు. నువ్వు ఏ సాకు చెప్పి తప్పించుకుంటావు? ఇప్పుడు అన్నీ వింటున్నావు. ఇక BOUలో వచ్చిన తర్వాత ప్రతి మాట కూడా లైవ్లో వినబడతాయి, యూట్యూబ్లో వినబడతాయి, తరగతుల్లో వినిపిస్తాయి, ఆరాధనలో వినిపిస్తాయి. ఏ మాట నుండి తప్పించుకుంటున్నాం మనం చెప్పండి? కాబట్టి ఇప్పుడు అయోగ్యముగా తీసుకోవడం అంటే అర్థమైందా? ఏంటి అయోగ్యము తీసుకోవడం అంటే? మేలు చెయ్యకుండా రొట్టె ద్రాక్షరసములో చెయ్యి వేయటం. దీని ఏమన్నాడు? ఇలా చేస్తే ఏమన్నాడు? ఆయన శరీరము విషయం, రక్తం విషయములో అపరాధి. ముందు మన పాపముల నిమిత్తం అపరాధులం, ఇప్పుడు ఆయన శరీరం రక్తం విషయంలో అపరాధులం. అంటే మించిపోయిందా? ఏమైనా తగ్గిందా నేరం? మించిపోయిందా? ఇప్పుడు కూడి వచ్చుట మేలుగా కీడుగా చెప్పండి మీరు. కూడి రావటం మేలుగా కీడుగా? ఎక్కువ కీడుగా కనిపిస్తుంది కదా. కాబట్టి మానేద్దామా? రావాల్సింది. ఎందుకంటే అక్కడ శారా యజమానిని లోబడిందని ఎందుకు చెప్పాడు తెలుసా? శారా భర్తను ఏమైంది? యజమానుడని ఆయన లోబడింది కదా. మరి మనకెవరు యజమాని? సంఘానికి శిరస్సు క్రీస్తు. అంటే ఆయనకు లోబడమని, మేలు చేయటం అంటే ఆయనకు లోబడమని. లోబడటం అంటే భర్త చెప్పిన దానిని భార్య ఎలా చేస్తుందో, సంఘానికి శిరస్సుగా ఉన్న లేక వరుడుగా ఉన్న క్రీస్తు చెప్పిన మాట సంఘముగా ఉన్న వధువు చేయాలి. చూద్దాం ఆఖరిగా
రావాలి, సమాజంగా కూడుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడికి వస్తేనే అర్థమవుతాయి, రానంత వరకు అర్థం కావు. సమాజముగా కూడుకుంటేనే కదా విషయాలు అర్థమైపోతాయి. అందుకే ఆ ఒక్క మాట నేను కొంచెం వివరణ ఇచ్చి ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానకండి. ఎందుకంటే ఇది ఎలాంటిది తెలుసు, ఇది వర్క్షాప్ లాంటిది, ఇది మెకానిక్ షాప్ తెలుసా మీకు? మెకానిక్ షాప్కి షోరూమ్ బండ్లు రావు, ఏమొస్తాయి? అన్ని పార్ట్లు ఇరిగిపోయినవి వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత రిపేర్ చేస్తారా? రిపేర్ కావాలి. మళ్ళీ ఇక్కడికి ఎందుకు రావాలి అంటే అన్నీ లూజ్ అయిపోయి, నట్లు బోల్ట్లు అన్నీ లూజ్ అయిపోయి, కొంతమంది తిక్కగా మాట్లాడుతున్నప్పుడు అంటుంటారు కదా, ఇంకేమో స్క్రూ లూజ్ అంటుంటారు, నిజంగా లూజే. ఇక్కడ అన్నీ టైట్ చేయబడతాయి. ఇక్కడ అంతే కదా, సాధారణ ఇది స్పానర్ లాంటిది, ఇది సుత్తె లాంటిది అన్నాడు లేదా? నా మాట సుత్తి వంటిది అన్నాడు, నా మాట అగ్ని వంటిది అన్నాడు. అగ్ని సుత్తి అని ఎందుకు అన్నాడంటే, సుత్తితో దెబ్బ పడక ముందు అది అగ్నితో ఏమైంది, మెత్తబడాలి లోహం. ఎందుకంటే రూపాలన్నీ మారిపోయాయి మనవి. దేవుని స్వరూపములో ఉన్న మనల్ని అపవాది స్వరూపాన్ని దొంగిలించేశాడు. వాడి స్వరూపాన్ని అంతా మనకు తీసుకొచ్చేసాడు. ఇప్పుడు మరలా దేవుని రూపంలోకి మనం మార్చబడాలి అంటే మరలా దీన్ని ఏం చేయాలి? ప్లాస్టిక్ బిందెలన్నీ కూడా అన్నీ చినిగిపోయినవి, లొట్టబడినవన్నీ తీసుకుపోయి ఏం చేస్తారు? మరలా కరిగిస్తారు. దాన్ని కరిగించి హైందవులు చేస్తుంటారు కదా, గణపతి విగ్రహాలు చేస్తుంటారు. వాళ్ళు ఒక అచ్చులోకి పోస్తారు. వాళ్ళ ద్రావకాన్ని, ఒక రసాన్ని ఏం చేస్తారంటే ఒక అచ్చులోకి పోస్తారు. పోసిన తర్వాత అది ఆరిపోయిన తర్వాత ఏం చేస్తారు? అచ్చు నుంచి దాన్ని విడిస్తారు. అచ్చుకు ఏ ఆకారం అయితే ఉంటుందో, ఏ డిజైన్ అయితే ఉంటుందో దీనికి అదే డిజైన్ వస్తుందా? వస్తుంది. ఇప్పుడు వాక్యం ఇక్కడ ఎందుకు రమ్మంటున్నారు తెలుసా? ఇక్కడే ఎందుకంటే కొలిమంట లాంటిది, ఇది వేడిని బట్టి చెప్పడం లేదు నేను, ఇది కొలిమంట లాంటిది. ఇక్కడే వేడి కావాలి, ఇక్కడే సరి చేయబడాలి, ఇక్కడే సరి చేయబడాలి. అందుకే నా మాట అగ్ని వంటిది, సుత్తి వంటిది అన్నాడు. ఆ తర్వాత సాకలవని సబ్బు వంటిది అన్నాడు మళ్ళా గ్రంథంలో. కొందరు మానకొనుచున్నట్లుగా సమాజంగా కూడటం మానకుడు ఏం చేయాలి? ఇప్పుడు వస్తున్నాం కదా, ఓకే వస్తున్నాము, ఒకరినొకడు హెచ్చరించుచు అన్నాడు. ఇక్కడ ఏదో ఒకరు నిలబడి వాక్యం చెప్పిన తర్వాత ఇక మా పని ఏమి లేదనుకోకండి. మళ్ళా కనీసం సంఘానికి వచ్చిన తర్వాత ఎవరైనా ఏ కుటుంబం కనిపించలేదనుకోండి, ఇప్పటి వరకు బాగా మీరు ఆలోచించి చెప్పండి, ఇప్పటి వరకు ఏ కుటుంబమైనా మీలో ఏ కుటుంబమైనా కనిపించినప్పుడు ఎందుకు వాళ్ళు రాలేదు, ఆ కుటుంబం దగ్గరికి వెళదామన్న ఆలోచన వరకు వచ్చిందా? రాలేదు కదా. మనమంతా సంఘమని ఈ శరీరంలో అవయవాలుగా చేర్చబడినప్పుడు ఒక అవయవం అలిగింది అంటే అలుగుతుందా? శరీరంతో ఎందుకు పోల్చాడు సంఘాన్ని? శరీరం మనకు ఒకవేళ శత్రువుగా ఉందేమో, కానీ శరీరంలో ఉన్న అవయవాలు మాత్రం ఒకదానికొకటి ఐక్యంగా ఉన్నాయి లేదా? ఉన్నాయి. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే కళ్ళల్లో ఎందుకు నీళ్ళు రావాలి? కడుపు ఆకలేస్తే నోరెందుకు బాదుకోవాలి? అవయవాలన్నీ ఒక్కటిగా ఉన్నాయి. అందుకే సంఘంతో పోల్చాడు. ఒక అవయవం కనిపించినప్పుడు మరొక అవయవం ఎందుకు ఆరాటపడటం లేదు? ఒకరినొకడు హెచ్చరించుకొనొచ్చు. ఏం హెచ్చరించుకోవాలి? ఇక్కడ వాక్యం చెప్పబడిన తర్వాత ఎవరైనా కూడా విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు, సంఘానికి దూరం అవుతున్నాను అనుకున్నప్పుడు, అమ్మా నీకు ఏం లోటు ఉంది చెప్పమ్మా, నాకు నేను సాయం చేస్తాను. నేను మొదటి శతాబ్దపు సంఘం మరలా మనమే తీసుకొని రావాలంటే నీకేం అవసరం ఉంది? నేను తీసుకొస్తాను. సంఘానికి రాకుండా మాత్రం మనకు నేను ఇస్తాను. అలాగని ఇస్తుంది అని ఇంక నెలల తరబడి మళ్ళీ వాళ్ళ మీద ఆధారపడకుండా మళ్ళీ ధైర్యం ఇచ్చారు నీకు కదా, కొంతకాలం ధైర్యం ఇచ్చారు, ఊరటినిచ్చారు. నీ మీద ప్రేమతో నీవు దూరం కాకూడదు సంఘానికని నేను తీసుకుని రావటానికి నీ కోసం ప్రేమ కురిపిస్తున్నారు. ఒకరినొకడు హెచ్చరించుకొనొచ్చు. ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఇక్కడే అండి ప్రేమ చూపటానికి మనకు అవకాశం ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడేనండి. ఇక్కడే ఇచ్చేస్తావు, ఇచ్చేయి. ఎవరికి ఇవ్వాలనుకుంటావు ఇచ్చేయి, ప్రేమను పంచేయి. చెప్పడం వరకు బాగానే ఉంటుందండి, చేసి చూస్తే తెలుస్తుంది అంటారా? చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాం గనకే చెప్తున్నానండి నేను.
ప్రేమ చూపటానికి సరైన వేదిక అండి ఈ సమాజం, దేవుని సమాజం. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని, ఫుట్నోట్లు ఏమన్నాడు? రేపవలెనని అన్నాడా? పురికొల్పవలెనని ఆలోచింతము. ఇది ఆలోచన సభ. మనమంత సమాజములో దేవుని సమాజముగా కూడుకున్న తర్వాత ఏదో ప్రసంగం ఏదో వినాలి, వెళ్ళిపోవాలి, వేయాలి, పాడాలి, ఇది కాదండి. ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవటానికి, ఒకరినొకరు ప్రేమ చూపుకోవటానికి, ఒకరినొకరు చల్లబడిపోయిన వారిని పురికొల్పటానికి దేనండి సరైన వేదిక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆఖరికి ఒక్క మాట చెప్తున్నాను. మనం కూడి వచ్చుట ఎక్కువ మేలుకి జరగాలి తప్ప ఎక్కువ కీడుకు జరగకూడదు. మనం ఇక్కడి వరకు వచ్చి కూడా కన్ను మూసిన తర్వాత శిక్షకు వెళ్ళిపోతే ఇక్కడి వరకు రావాల్సిన అవసరం ఏముంది? అందుకే హెచ్కేల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, 33వ అధ్యాయము 32వ వచనం అనుకుంటాను. హెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయము 32వ వచనం, 31 చదవండి. 31, నా జనులు రాదగిన విధముగా వారిని ఎద్దుకు వచ్చి అన్నాడు. ఎలా వస్తాం మనం? రాదగిన విధముగానే వస్తాం. వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి. మనం దేవుని ప్రజలైనట్టుగానే కూర్చుంటాం, దేవుని ప్రజలుగానే వస్తాం, దేవుని జనులైనట్టుగానే కూర్చుంటాం. రెండు బాగానే ఉన్నాయి. దేవుని జనులుగానే వస్తాం, దేవుని ప్రజలు అయినట్టుగానే కూర్చుంటాం. తర్వాత నీ మాటలు విందురు. మరి వినరని చెప్పలేదు, వింటారు అన్నాడు. ఏమన్నాడు? మొదటిది, నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎదుకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని అన్నాడంటే ఏదో గూని ఉందని అర్థం. కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది అన్నాడు. వస్తారు, కూర్చుంటారు, వింటారు, కానీ ప్రవర్తించారు. చూసారా? అంటే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ లాస్ట్ ఏదో అప్పుడు ఇంతకుముందు 2000 అదేది నోట్లు అన్నీ కూడా బ్యాన్ చేసిన తర్వాత ఏటీఎంల ముందు నిలబడ్డారు కదా. 1 గంట వరకు నిలబడిన వాడు ఆఖరికి వచ్చిన తర్వాత వాడు వచ్చేసరికి డబ్బులు అయిపోయాయి అనుకోండి, ఏంటి పరిస్థితి? సేమ్ ఇలాగే ఉంటుందండి. అంతా వస్తారు, కూర్చుంటారు, వింటారు, కానీ దాని ప్రకారం ప్రవర్తించారు. అందుకే సామెతలు అన్నాడు, మీరు నా ఉపదేశమును మీరగోరితిరా, అయితే ఉపదేశమును వినుట మానుకో. ఏంటి ఇంత ఖచ్చితంగా ఇంత ఖండితంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన కూడా ఒక మంచిగా చెప్తున్నాడు. ఎందుకంటే చచ్చిపోయేవాడికి రేపు మాపు ఉరి తీసేవాడికి లాకరి కదా కోరిక అడుగుతారు, బిర్యానీ పెడతారు, ఏదంటే అది పెడతారు. కాబట్టి ఎలాగో శిక్షకు వెళ్ళిపోతావు కనుక లోకాన్ని నేను అనుభవించరా. ఎందుకంటే వచ్చి నువ్వు వినకుండా దాని ప్రకారం ప్రవర్తించకుండా ఇక్కడ లోకాన్ని అనుభవించవు, ఇక్కడ దేవుని కోసం బ్రతకవు. అప్పుడు శిక్షకు వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకుంటావు? ఆ కొంతకాలం లోకంలో పడి అది ఇది చేసినా బాగుండేది, అది చేయకుండా ఇక్కడ వచ్చి దేవుని కోసం బ్రతకకుండా ఏంటి మోసం. అందుకే దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చేశాడు. నీవు వచ్చిన తర్వాత విని దాని ప్రకారం ప్రవర్తించనంటావా? అయితే వద్దు, నీ పని నువ్వు చేసుకో. ఇంత ఖచ్చితంగా ఉన్నాయండి దేవుని మాటలు. ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే నేను పోగొట్టుకోవటానికి కాదు, అందరూ కూడా నా పిల్లలు గనక నాకు కావాలి. అందుకే సంఘముగా క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘం, కొన్న ఈ సంఘములో మనమంతా చేరుకున్నాం కదా. అయితే చేరుకున్న మనం వచ్చిన ప్రతిసారి మనకు మేలే జరగాలి, మనకు కీడు జరగకూడదు. ఓకే, ఈ మాటలు మన హృదయంలో మనమంతా భద్రపరుచుకొని సంఘానికి మనం అభివృద్ధి పదంలో నడిపించడానికి మనమంతా తోడుగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మరొకసారి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన తిరుపతి CBT కాలేజీ వారికి, సంఘానికి నేను మనస్ఫూర్తిగా వందనం తెలియజేస్తున్నాను. మోషి అన్న గారికి, ఝాన్సీ అక్క గారికి, వారి కుటుంబానికి, అలాగే యవనస్తులు, స్త్రీలు, పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా నా కుటుంబం అందరికీ మీకు మనస్ఫూర్తిగా వందనం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.